ఈరోజు నేనైతే కందులతో కందిపప్పు ఎలా చేయాలని చూపిపోతున్నాను. అది కూడా సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది 20 kgs అనమాట. ఫస్ట్ అయితే నేను ఎర్ర కందులు తీసుకున్నాను. 2 రకాల కందులు ఉంటాయి టోటల్గా, ఎరుపు అండ్ తెలుపు ఉంటాయి. సో మా సైడ్ అయితే ఇవి ఎక్కువగా పండుతాయి అనమాట. సో మాకు దొరికినంతలో తీసేసుకుంటాము. సో ఇప్పుడైతే 1 kg 70 రూపీస్ ఉన్నాయి. సో నేనైతే అరౌండ్ 20 kgs అయితే తీసుకున్నాను అనమాట. ఈ బ్యాగ్ ఫుల్గా వచ్చాయి. సో ముందైతే వాటిని ఇలా బయట ఒక పట్టలా పరుచుకొని అందులో వేస్ట్ ఉంటుంది, అవన్నీ తీసేసి క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వెయిట్ కూడా. ఆ తర్వాత ఒక రోజు ఎండలో వేసాను. సో అవన్నీ క్యాప్చర్ చేయలేదు నేను. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈవినింగ్ అవుతుంది. ఆ టైంలో ఇట్లా పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద ఫ్రై చేస్తామన్నమాట. సో కట్టెల పొయ్యి మీద మా విలేజెస్ లో పాతకాలం పద్ధతిలో ఎలా ఫ్రై చేస్తారన్నది వీడియోలో చూపిస్తున్నా. సో కట్టెల పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని, ఐరన్ కళాయి పెట్టుకుంటారనమాట. పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో మొత్తం మంట ఎక్కువ పెట్టేస్తే త్వరగా మాడిపోతాయి, లోపల వరకు అయితే వేగదనమాట. సో ఇవి సంవత్సరం అంతా నిలువ ఉండాలి కాబట్టి సో మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. నేను అరౌండ్ ఈవినింగ్ 5:30 అలా స్టార్ట్ చేసా. మీ అందరికీ తెలిసిందే మాకు ఫుల్ కోతులు ఉంటాయి, అందుకని చెప్పేసి నేను ఇంకా కొంచెం కోతులు ఇంకా వెళ్ళిపోతాయి అన్న టైం 5:30కి అట్లా స్టార్ట్ చేశాను అనమాట. ఆ కోతులు అయితే వెళ్ళిపోయినాయి, కానీ మబ్బు ఫుల్గా వస్తుండే, వర్షం వస్తుందేమని కొంచెం కంగారుతోనే పని చేయటం మొదలుపెట్టాను. సో కొద్దిగా ఇట్లనే మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉంటాను అనమాట. సో మధ్యలో మా బాబు యశ్వంత్ కూడా చాలా హెల్ప్ చేశాడు. సో తను కూడా కొంచెం వేస్తున్నాడు. చిట్టి కూడా కొన్నిసార్లు నేను ఇలా ఫ్రై చేసి ఇచ్చినవి తీసుకెళ్ళి పేపర్ మీద వేసింది. సో అట్లా పిల్లలు హెల్ప్ చేస్తూ ఉంటే నేను ఇంకా 1 by 1 చిన్నగా ఫ్రై చేసుకున్నాను. కనిపిస్తున్నాయి కదండి, చాలా శుభ్రంగా ఉన్నాయి. సో వన్స్ మనం ఫస్ట్లో కొన్నప్పుడు పుల్లలు, డస్ట్ పార్టికల్స్ అవి ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్గా ఇవి పొలం నుండి డైరెక్ట్ మన ఇంటికి వచ్చినవి కాబట్టి. మనము షాప్లో తీసుకుంటే ఎట్లుంటాయి అంటే అవి పాలిష్ చేస్తారు. దానివల్ల వాటిలో ఉన్న పోషకాలు, అందులో ఉన్న మినరల్స్ ఏవి కూడా మన ఫుడ్ మనకు అందవు, జస్ట్ వేస్ట్ అనమాట మనం బయట తీసుకుంటే కందులు. కానీ ఇలా మనకి దొరకనప్పుడు ఇంకా ఏదో ఉన్నవే తింటాం కాబట్టి సో మాకు ఇవి దొరుకుతాయి కాబట్టి ఇంకా తీసుకొని ఇలా స్టోర్ చేసుకుంటాం 1 yearకి సరిపడా. సో ఇలా తీసుకుంటాం. పాతకాలం పద్ధతిలో ఎట్లా అంటే ఇట్లా ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత వాటిని కొద్దిగా చల్లారాలి. అంటే బాగా వేడిగా ఉంటాయి కదా ఫ్రై చేసినప్పుడు, అవి కొద్దిగా చల్లారిన తర్వాత రాయితో ఇసురుతారు. ఇప్పుడు చూస్తున్నారా, ఇందాక మీకు చూపించాను ఈవినింగ్, నైట్ కూడా అయిపోయింది అనమాట ఫ్రై చేస్తే, అందుకే చీకటి పడిపోయింది. 5:30కి అట్లా స్టార్ట్ చేస్తే నైట్ 8:30 అయిందనమాట. ఫుల్ చీకటి పడిపోయింది, కాకపోతే లైట్ ఉండటం వల్ల కనిపిస్తుంది. సో నేను కూడా చాలా రోజుల తర్వాత పొయ్యి దగ్గర అయితే కూర్చున్నా. సో నిదానం టైం పడుతుంది కొద్దిగా, హడావిడిగా ఫుల్ మంట పెట్టేస్తే వేగదు, మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమే ఉంచుకొని చిన్నగా కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో అంటే అడుగువి మాడే అవకాశం ఉంటుంది. సో కొంచెం తిప్పుతూనే ఉండాలి, కంటిన్యూస్లీ కిందకి మీదకి తిప్పుతూ ఉండాలన్నమాట. సో అలా మొత్తం ఈ 20 kgలు కదా, ఇవన్నీ కూడా మొత్తం ఫ్రై చేసుకున్నా. సో అవన్నీ ఫ్రై చేసిన తర్వాత చూసుకోండి ఇలా ఆరబెట్టుకుంటున్నాము ఒక పేపర్లన్నీ పరిచి. సో పిల్లలు హెల్ప్ చేస్తున్నారు కదా, వాళ్ళు 1 by 1 పోసుకుంటూ ఇట్లా ఆరైతే పెట్టుకున్నాము. చూడండి ఇట్లా వేగాలన్నమాట, బ్లాక్గా అయితే అవ్వకూడదు. సో పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు వాటి మీద. సో పిల్లలతో పనిచేస్తే ఇట్లనే ఉంటుంది మరి, కానీ తప్పదు, ఏం చేయలేము. సో అవి కొద్దిగా పూర్తిగా చల్లారిన తర్వాత మేము ఇందాక బ్యాగ్లో మనం వేసుకొచ్చాం కదా, మళ్ళీ ఆ బ్యాగ్లోనే వేసి పెట్టేస్తారనమాట. సో నెక్స్ట్ డే వచ్చేసి మాకు ఇసురాయితో ఆడిస్తారు ఇక్కడ పల్లెటూర్లలో, కాకపోతే మాకు లేదు. ప్లస్ నేను ఇప్పుడు ట్రై కూడా చేయలేదు, అందుకనే మిల్లర్కి ఇచ్చేసా. మిల్లర్కి ఇస్తే చూసారుగా ఇట్లా వచ్చింది. సో పప్పు దాని మీద ఉన్న పొట్టు సపరేట్ అయిందనమాట. సో మీరు అనుకోవచ్చు బయట కొనుక్కుంటే ఫుల్ ఎల్లోగా ఉంటుంది కదా కందిపప్పు, ఇక్కడ అట్లా లేదే అని. అదేనండి, అది పాలిష్డ్ కాబట్టి అట్లా ఉంది. అది తినడం వల్ల మనకి ఎలాంటి పోషకాలు ఉండవు. సో నేను ఫైనల్గా మొత్తం పప్పు అండ్ అంత పొట్టు అయితే సపరేట్ చేశాను అనమాట. అది ఎలా చేశానంటే ఇలాగే చాటలో వేసుకొని కొద్దిగా వేసుకుంటూ వాటిని చెరిగా అనమాట. చెరిగేసరికి పొట్టు ఇంకా పప్పు సపరేట్ అయింది. సో చెరగటము ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేర్చుకున్నా. ఫస్ట్ నుండి అంటే తెలియదు, కానీ ఇక్కడికి వచ్చాక కొద్దిగా నేర్చుకున్నా. అంత బాగా రాదు ఇప్పటికి కూడా, కానీ పర్లేదు. ఇదిగో ఇట్లయితే చెరుక్కున్నాను అనమాట మొత్తం 20 kgs. సో నాకు అరౌండ్ 1.5 hour, గంటన్నర పట్టింది నాకు మొత్తం కూడా ఆ పొట్టు అంతా సపరేట్ చేసుకోవటానికి.
ఇలా కొద్దిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. స్టోర్ చేసేటప్పుడు అందులో ఒక 2 బిర్యానీ లీఫ్లు ఏపాకు వేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇయర్ మొత్తం పురుగు పట్టకుండా ఉంటుంది. టేస్ట్ కూడా ఏం చేంజ్ అవ్వదన్నమాట. సో బయట కొని మనకి ఎలాంటి హెల్తీ కాకుండా డబ్బులు ఇచ్చి కొనే కంటే ఇలా మీకు దొరికితే ఖచ్చితంగా తీసుకోండి. సో ఒక 2 డేస్ పని ఉంటుందండి శుభ్రం చేయడానికి, కానీ 2 డేస్ పెట్టినా హెల్త్కి చాలా మంచిది. ఇంకా కొద్దిగా పొట్టుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఏం లేదండి, వెరీ సింపుల్. మనము ఇవన్నీ క్లీన్ చేసినాక ఇలా ఇన్ని అయితే అయినాయి అనమాట. ఏం లేదు, సింపుల్. మనం పప్పు వండుకోవడానికి ముందు ఒక 10 నిమిషాల ముందు వాటర్లో నానేసామనుకోండి, ఆ కొద్ది కూడా పూర్తిగా పోతుంది. సో ఫైనల్గా ఇంత పొట్టు అయితే వచ్చింది దాని మీద. సో ఇదంతా వేస్ట్ ఏం కాదనమాట. వీటిని ఏం చేస్తామంటే బర్రెలు గొర్రెలు ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాము. సో అప్పట్లో పాతకాలంలో అందరికీ ఆల్మోస్ట్ ఉండేవి కదా, వాళ్ళు ఏంటంటే వాటికి ఇచ్చే వాటర్లో కలిపేసేవాళ్ళు అనమాట, కుడితిలాగా. సో అవి వాటికి బాగా బలం అనమాట. సో ఫైనల్గా ఇదిగోండి మన పప్పు అయితే ఇలా తయారైపోయింది. నాకైతే 20 kgs ఇలా పూర్తిగా అయిపోయింది అనమాట. ఒక 4 kgs అయితే పొట్టు వచ్చింది. సో ఫైనల్లీ 16 kgs అయి ఉంటాయి నాకు తెలిసి. సో ఇలా క్లీన్ చేసుకుంటాను నేనైతే ప్రతి ఇయర్, నాకు ఇక్కడ దొరికినంతలో. ఎందుకంటే ఎక్కువ శాతం పొలంలోనే అమ్మేసుకుని వస్తున్నారు రైతులు. సో అంతో ఇంతో ఎక్కడైనా దొరికినప్పుడు ఇలా తెచ్చుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటున్నా అనమాట. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా. సో మా విలేజెస్లో ఇలానే కందిపప్పు అయితే కందులు తీసుకొచ్చి తయారు చేసుకుంటారు. నేనైతే బయట అస్సలు ఓన్లీ సాంబార్ కోసం మాత్రమే 1-2 kgs తెచ్చుకుంటాను. పప్పు అయితే ఇలానే చేస్తాను. ఎంత పలచగా చేసినా సరే టేస్ట్ అయితే వేరియేషన్స్ ఉండదు. మా అమ్మమ్మ కాలంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే అనిపిస్తుంది నాకు. అంత ఇష్టం ఈ పప్పు అంటే. సో మేము ఇలా తయారు చేసుకుంటాం. మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.